దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో చర్చిలన్నిటిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభు క్రీస్తు పుట్టిన సందర్భంగా రాత్రి 11 నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. విశాఖలో క్రిస్మస్ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ప్రదీప్ అందిస్తారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచం వ్యాప్తంగా ఎంతో క్రిస్మస్ వేడుకలు అర్ధరాత్రుల నుంచి జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. విశాఖలో ఇప్పటికే క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి అనుకోవచ్చు. విశాఖ జ్ఞానాపురం సమిత ప్రాంతంలో అయితే క్రిస్మస్ వేడుకలు అర్ధరాత్రి నుంచే ప్రభుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా అయితే క్రైస్తవులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ప్రార్థనలు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం జ్ఞానాపురంలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో పాటు బిషప్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఫాదర్, చెప్పండి, అసలు ఇంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క పూర్తిగా అర్ధరాత్రి పూటల క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు, ఎట్లా చూడమని? ముందుగా బీఆర్కే టెలివిజన్ వీక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాశీస్సులు అందజేస్తున్నాను. దేవాది దేవుడైండి చిన్నారి బాలుడుగా ఒక పశువుల శాలలో జన్మించటం గొప్ప విశేషం. మనలందరినీ దేవుని బిడ్డలుగా చేసి మనలందరినీ దివ్య మానవులుగా మలచడానికి ఆయన అంత దీన స్థితిలో జన్మించాడు. పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆయన 2020 సంవత్సరాల క్రితం జన్మించాడు. లోకాన్ని రక్షించటానికి సిలువనెక్కి ప్రాణత్యాగం చేసిన గొప్ప జన్మదిన పండుగ ఇది. ప్రేమ, క్షమ, కరుణ, దయ ఇలాంటి వాటన్నిటికీ నిలువెత్తు రూపమై మానవాళికి ఒక పద నిర్దేశం చేశాడు. చరిత్రకారుడై ఈయన మనకు మార్గం చూపించి అందరూ కూడా ఈ వరప్రసాదాలు పొందాలని, ముఖ్యంగా ఈ పండుగల ద్వారా ప్రతిదినము ప్రతి సంవత్సరము ఈ పండుగ డిసెంబర్ 25న కొనియాడుచున్నాము. పండుగల పరమార్థం జనవరి నుంచి వచ్చే పండుగలన్నింటినీ కూడా పరమార్థాన్ని పూర్తి చేసి ఇది సంవత్సరం ముగించే ముందు మనలందరినీ దేవుడు తన దివ్య కాంతులతో నింపుతున్నాడు. కనుక ప్రజల్లో ఎంత ఉత్సాహం అంటే మనిషి పుట్టుకే గొప్ప ఆనందము, ఇక దేవుడే మనిషిగా పుట్టిన ఆనందం చాలా గొప్పది. కనుక ఈ ప్రపంచ చరిత్ర మొత్తము, ప్రపంచమే క్రీస్తు జననంతో ముడిపడి ఉంది. కనుక ఇది ఈ కాలంలో క్రైస్తవులకు మాత్రమే కాకుండా సకల మానవులు, అన్ని మతాలు ధర్మాలు వాళ్ళు కూడా అందరూ కూడా ఏకభావంతో చేస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఇన్ని మతాల ధర్మాలు కలిగిన మేము ఈరోజు చాలా అర్ధరాత్రితో ఈ వేడుకలు ప్రారంభించి అందరి కోసం ప్రార్థించాం. మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని మతాలు కలిసిమెలిసి